హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము గోంగూర పువ్వులతో గోంగూర ఆకులతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. గోంగూర ఆకుల్ని మనము ఇంగ్లీష్లో సారెల్ లీవ్స్ అంటామండి. ఈ గోంగూర పువ్వులని నీట్గా క్లీన్ చేసుకోవాలి. పైన లీవ్స్ లాగా ఉన్న పార్ట్ మొత్తం తీసుకొని లోపట ఉన్న గ్రీన్ పార్ట్ పడేయాలి. ఆ లీవ్స్ లా ఉన్న పార్ట్ని మనం పచ్చడి చేసుకుంటాం. లోపట ఉన్న పార్ట్ వేస్తే బాగోదు పచ్చడ, సో ఆ పార్ట్ని తీసి పడేసేయాలి. తర్వాత ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాక వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎన్ని పువ్వులు వేసినా కూడా బాగానే ఉంటుందండి పచ్చడ. మనం గోంగూర లీవ్స్ వేసిన దానికంటే పువ్వులు వేస్తే చాలా పుల్లగా ఉంటుంది. నాకు పులుపు ఎక్కువ ఇష్టం కాబట్టి నేను గోంగూర ఫ్లవర్స్ కూడా తెచ్చుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టి నేను ఇక్కడ ఆయిల్ ఎక్కువనే వేస్తున్నానండి. ఎందుకంటే గోంగూర ఆకుల నుంచి మంచిగా జిగురంతా పోయి మంచిగా ఫ్రై అవ్వాలంటే ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఒక 20 పచ్చిమిర్చి, అంటే 15 నుంచి 20 పచ్చిమిర్చి తీసుకున్నాను. చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. వేసుకున్నాక మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఫ్రై అయ్యాక అవి తీసి పక్కన పెట్టుకోవాలండి ఒక బౌల్లో. అదంతా చల్లారనివ్వాలి. చల్లారినాక అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ అందులోనే ఉంచేసి దాంట్లో ఇంకా కొంచెం గోంగూర లీవ్స్ వేసుకోవాలి. నేనైతే కాడలతోనే వేసుకున్నాను, ఎందుకంటే నాకు కాడలతోనే ఇష్టం. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ని కూడా వేసుకోవాలి. ఆ ఫ్లవర్స్ అన్ని నీట్గా ఫ్లవర్ ఉడకాలి, ఆకు కూడా మంచిగా ఉడికిపోవాలి. దాంట్లో నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యేదానికి ఉడకాలండి. అండ్ నేను ఫ్లవర్స్ వేసాను కాబట్టి నాకు ఇక్కడ పింక్ కలర్ వస్తుంది, చూసారా? ఈ ఫ్లవర్ అంతా పింక్ కలర్లో ఉంటుంది కాబట్టి నాకు ఇక్కడ పింక్ కలర్ వస్తుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి, ఎందుకంటే మనం పచ్చడి మళ్ళీ పోపు పెట్టము. నేనైతే పెట్టను, అందుకనే పసుపు ఇక్కడే వేసేస్తున్నాను. పసుపు వేసాక మంచిగా ఉడికాక నెక్స్ట్ మళ్ళీ ఉప్పు వేసుకొని మళ్ళీ కడుపుకొని ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు మగ్గించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న పోపు అంతా వేసుకొని కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత గోంగూర లీవ్స్ కూడా వేసుకొని మంచిగా ఒక పల్స్ లాగా చేసుకోవాలి 3-4 టైమ్స్. అంతే అండి, రెడీ. పల్స్ లాగా చేశాక మంచిగా మెత్తగా గ్రైండ్ అయిపోయిద్దండి. తర్వాత తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఈ గోంగూర పచ్చడిని ఉల్లిగడ్డతో తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ అదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక గోంగూర పచ్చడి వీడియో ఇంత ఈజీ ప్రాసెస్లో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టలేదు, ఎందుకంటే జీలకర్ర మొత్తం స్మాష్ అవ్వదు కాబట్టి ఇక్కడ పోపు అలాగే టేస్ట్ వస్తుంది.